మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆ జిల్లాలో ఆ నియోజకవర్గ కేంద్రం ఫేమస్. రాజకీయంగా, సాంస్కృతికంగా, వ్యాపార పరంగా ఎంతో పేరున్న ఆ పట్టణం ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్ చేయాలని 20 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రయత్నం కూడా మరోసారి విఫలమైంది. 5 పంచాయతీలను విలీనం చేసి కార్పొరేషన్గా రూపొందించాలన్న కూటమి నేతల చర్యలు సకాలంలో పూర్తి కాకపోవడంతో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగానే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోబోతోంది. కార్పొరేషన్ కాకపోవడానికి వెనుక అధికార పార్టీ నేతల వైఫల్యం కారణమని, నిబంధనలు పాటించకుండా చేయడం వల్లే ఇదంతా జరుగుతోందని రాజకీయ విమర్శలు వస్తున్నాయి. హాట్ రాజకీయాలకు వేదికగా మారిన ఆ మున్సిపాలిటీలో కార్పొరేషన్ ఏర్పాటు మాటున జరుగుతున్న రాజకీయ పై ఎత్తులు ఏమిటి? ఇది కడప జిల్లాలో వ్యాపార పట్టణమైన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ తాజా పరిస్థితి. మరోమారు మున్సిపల్ కార్పొరేషన్ కాబోయే వెనక్కు అడుగు వేసింది. గతంలో కార్పొరేషన్ల ఏర్పాటులో పలు సమస్యలు ఎదురైతే ఈసారి కేంద్రం ఇచ్చే నిధులు వెనక్కిపోకూడదన్న కారణంతో కార్పొరేషన్ ప్రక్రియను ఆపేసి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగానే ఈసారి ఎన్నికలు నిర్వహించుకోబోతోంది. పసిడిపురిగా వ్యాపార పట్టణంగా పేరున్నటువంటి ప్రొద్దుటూరు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో కార్పొరేషన్ ఏర్పాటు అంశం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేస్తారని ఎదురు చూసిన ప్రొద్దుటూరు వాసులకు నిరాశ ఎదురైంది. అనేక కారణాల వల్ల ఈసారి కూడా ప్రొద్దుటూరు కార్పొరేషన్ కళ నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఆనుకొని కలిసిపోయి ఉన్న మేజర్ పంచాయతీలు అయిన కొత్తపల్లె, గోపవరం, సోములవారిపల్లె, చౌటపల్లె, దొరసానిపల్లె పంచాయతీలను ప్రొద్దుటూరులో విలీనం చేసి కార్పొరేషన్గా చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తీర్మానాలు పంపినా ప్రయోజనం నెరవేరలేదు. దీంతో ఈసారి కూడా స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదాలోని ఎన్నికల పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల వ్యవహారంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా, విధి విధానాలకు అనుగుణంగా కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం కారణమని అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ ప్రొద్దుటూరు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉండబడిన ఈ ప్రొద్దుటూరును మరొక 5 గ్రామ పంచాయతీలు విలీనం చేసి, గ్రామ పంచాయతీలు విలీనం చేయడం అంటే అందులో 4 గ్రామ పంచాయతీలు చాలా పెద్దవి. ప్రొద్దుటూరు యొక్క ఓటర్ యొక్క సంఖ్యకు అత్యంత కీలకమైంది. సోమవారపల్లె పంచాయతీలో దాదాపు 16,000 ఓట్లు, గోపవరం గ్రామ పంచాయతీలో 18,000 ఓట్లు, కొత్తపల్లె పంచాయతీలో 25,000 ఓట్లు, దొరసానపల్లె గ్రామ పంచాయతీలో 5,000 ఓట్లు, చౌటపల్లెలో ఒక 1,500. అంటే దాదాపుగా ఒక 62-63,000 ఓట్లు కలిగిన గ్రామ పంచాయతీలు ఇవి. చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి ఈ 5 పంచాయతీలు తోడైతే గన తప్పనిసరిగా ఇది ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అవుతుంది. ఇంకా దీని వల్ల వేరే ఉండాల్సిన అవసరం లేకుండా వస్తుంది రేపు డీలిమిటేషన్ జరిగితే గన. సో అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా దీన్ని అర్బన్ ప్రాంతంగా తయారు చేయాలా, కార్పొరేషన్ గా తయారు చేయాలనుకునేటప్పుడు ఈ ప్రభుత్వమైనా, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారైనా కానీ క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క అభిప్రాయాలను పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిగణలోకి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. దీంతో ఏపీ సర్కార్ కేంద్రం నుంచి వచ్చే 16,000 కోట్ల రూపాయల నిధులు చేజారకుండా చూసుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. దీంతో ప్రొద్దుటూరు కార్పొరేషన్ ఏర్పాటు అంశంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. గతంలో లాగే స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదాలోనే ఎన్నికలకు వెళ్లబోతోంది. అయితే ఇక్కడ అధికార పార్టీ వ్యవహార తీరుపై మిత్రపక్షమైన బీజేపీ నేతలు ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక వెసులుబాటు కోసమై కేంద్ర ప్రభుత్వం ఏదో 16,000 కోట్లు ఇవ్వాలంటే ప్రాంతీయ బాడీ ఎన్నికలు నిర్వహించాలా అని ఒక మ్యాండేట్ ఇవ్వడం వల్ల ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ తాత్కాలికంగా ఆపేసి ఎన్నికలకు పోవడానికి సిద్ధమైతా ఉంది. ఇందులో శాస్త్రీయత కొరబడింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విషయంలో తప్పు జరిగింది, తప్పు చేయబోతున్నారనేది మేమైతే అభిప్రాయపడతా ఉన్నాము. ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మహానగరంగా మార్చుకోవడానికి సుమారుగా 83 పంచాయతీల విలీనం ప్రతిపాదించినారు. అక్కడ ప్రక్రియ ఆగిపోతుంది, రాజధాని ప్రక్రియ ఆగిపోతుంది. అంటే మున్సిపాలిటీలోకి లేదా కార్పొరేషన్ లోకి ఈ పంచాయతీల విలీనం అనేది అలాగే ప్రొద్దుటూరులో నడుస్తుంది. మిగతా కార్పొరేషన్స్ నెల్లూరు, తిరుపతి, కర్నూలు ఇట్లా చాలా చోట్ల ఎన్నో పంచాయతీల విలీనానికి చాలా అవసరం ఉంది.
మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీన ప్రక్రియ చేపడితే తిరిగి వార్డుల విభజన హద్దులు నిర్ణయించాలి. దీంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతోంది. అందువల్ల మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో తిరిగి 41 వార్డులున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 52కు పెంచుతున్నారు. అయితే అధికార పార్టీ నేతలు మున్సిపల్ వార్డుల పెంపు విషయంలో వార్డుల విభజనలో సరైన పద్ధతి పాటించలేదని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లే మున్సిపల్ అధికారులు వాటిలో విభజన చేపట్టారు అంటూ 2 మాజీ కౌన్సిలర్లు ఏకంగా కోర్టును ఆశ్రయించారు. నా ఉద్దేశము, ఇక్కడ వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు స్థానికంగా కలెక్టర్ కు చెప్పి ఈ కార్పొరేషన్ జరగాల అని ఈ పంచాయతీలు చేసినారు. ఈ మున్సిపాలిటీలో పోయి కలిపేదానికి ప్రయత్నం చేసినారు. దాంతో సక్సెస్ అయినాడు, కలిపేదానికి సక్సెస్ అయినాడు. దీన్ని సీఎం దగ్గర గాని లోకేష్ దగ్గర గాని కార్పొరేషన్ కావాలని డిమాండ్ పెట్టలే. ఈయన పవర్ ను చూపించలేకపోతున్నాడు అక్కడ. కాబట్టి ఊరికి ఈయన ఏదో ప్రజలను మభ్య పెట్టేదానికి ఇదంతా చేసినాడు. ఈయన కూడా అడిగి ఉంటే ఎప్పుడు అయ్యేది. ఇన్ని రోజులు వెయిట్ కావాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఈ వార్డు డీలిమిటేషన్ జరిగేదానికంటే జీవో వచ్చిన మరుక్షణమే వరదరాజుల రెడ్డి కుటుంబకులు కొండారెడ్డి గాని రాఘవరెడ్డి గాని ముక్తియారు ఇట్లా 15-20 మంది ఆర్ఎన్బిలో కూర్చొని కమిషనర్ ను పిలుచుకొని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను పిలుచుకొని వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డీలిమిటేషన్ ను చేసుకున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు వాస్తవంలో లేదని, వార్డుల విభజన విషయంలో సరైన పద్ధతి అధికారులు పాటించారని టీడీపీ నేతలు చెప్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో గట్టి ప్రయత్నాలు జరిగాయని, అయితే కేంద్ర నిధుల విషయంలో జాప్యం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకొని ఎన్నికలకు వెళ్తోందని షేక్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బిఎస్ ముక్తార్ చెప్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అయితే ప్రొద్దుటూరుకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, అయితే అన్ని అంశాలు పరిశీలించాకే ఏ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చి ఉంటుందని బీజేపీ సీనియర్ మహిళా నేత సివి జయలక్ష్మి చెప్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కార్పొరేషన్ చేయాలని 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం జరుగుతూ ఉంది. కొన్ని పంచాయతీల్లో విలీనం కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఎంవీ రమణారెడ్డి గారు సార్ ఉన్నప్పుడు కోర్టు వేయటము కొద్దిగా ఆలస్యమైంది. ఈసారి కూడా బాగా ప్రయత్నం పంచాయతీ సర్పంచులంతా సపోర్ట్ చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కార్పొరేషన్ కాలేకపోయింది. 41 వార్డు నుంచి 52 వార్డులకు విస్తీరింపజేసి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎన్నికలు మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఎలక్షన్ ఉత్తర్వులు జారీ చేసినారు. ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో బాగా జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ వైపుకు రాష్ట్ర ప్రజలంతా అభివృద్ధి వైపు చూస్తా ఉన్నారు. మున్సిపాలిటీ కానీ, మండలాలు కానీ, పంచాయతీలు కానీ, కార్పొరేషన్లు కానీ అన్ని తెలుగుదేశం పార్టీ గెలవాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసే చర్యలో భాగంగా చేపట్టినటువంటి ప్రజా సేకరణ మేజర్ పంచాయతీ అయిన కొత్తపల్లి పంచాయతీలో వివాదాస్పదమైంది. పట్టణానికి ఆనుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న కొత్తపల్లి పంచాయతీని మున్సిపాలిటీలు విలీనం చేస్తే స్థానిక ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయంటూ మాజీ సర్పంచ్ కొమిరెడ్డి శివచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో కూడా ఈ అంశాన్ని వ్యతిరేకించారు. గత కొద్ది రోజుల క్రితం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చుట్టుపక్కల మేజర్ గ్రామ పంచాయతీలు విలీనం చేయాలనే ఉద్దేశంతోనే కలిపి కార్పొరేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ కు కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గా నేను వ్యతిరేకించడం జరిగింది. ఆ ప్రక్రియలోనే ఇప్పుడు కాలక్రమేణా గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. పంచాయతీలుగా జరుగుతాయి, కార్పొరేషన్ లో విలీనం లేదు, ఇప్పట్లో లేదు అని చెప్పడం కూడా చాలా పంచాయతీ ప్రజలు కొత్తపల్లి గ్రామ పంచాయతీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాను. నేను ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం కాకుండా ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ప్రొద్దుటూరులో కలిపితే వచ్చే నష్టాలు, పంచాయతీకి వచ్చే నష్టాలు ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పంచాయతీలో దాదాపు 75-80% పేదలు ఉన్నారు, పని చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాదాపు మా పంచాయతీలో 2000 కుటుంబాలు ఉపాధి హామీ పనిచేసే కూలీలు ఉన్నారు. వారందరికీ ఉపాధి హామీ పథకం పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల చైర్మన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించేందుకు అసెంబ్లీలో చట్ట సవరణ చేసింది. మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో చైర్మన్లను, మేయర్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవడానికి మార్గం సుగమం చేసింది. దీంతో చైర్మన్, మేయర్ పీఠాలకు ప్రాధాన్యత పెరిగింది. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఓటింగ్తో సంబంధం లేకుండా నేరుగా ఎన్నుకోవడం వల్ల పాలన సుస్థిరంగా ఉండటంతో పాటు ఎలాంటి బేరసారాలకు తావు లేకుండా ఉంటుందని చెప్తోంది. అయితే ప్రత్యక్షంగా చైర్మన్, మేయర్లను ఎన్నుకునే విధానంలో తమకేం ప్రాధాన్యత ఉండబోదని కౌన్సిలర్ ఆశావాహ అభ్యర్థులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రొద్దుటూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
కూటమిలో చైర్మన్ స్థానం కోసం టీడీపీలో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు మాజీ చైర్మన్లతో పాటు కొందరు టీడీపీ సీనియర్ నేతలు, మరికొందరు యువ నేతలు పోటీలో ఉన్నారు. వైసీపీలో కూడా ఆశావహులు ముందుకొస్తున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో ఇరు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎలాగైనా మున్సిపాలిటీ తిరిగి తామే హస్తగతం చేసుకుంటామని వైసీపీ చెప్తోంది. టీడీపీ నేతలు కూడా అన్ని స్థానాల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మిత్రపక్షమైన బీజేపీ తమకు సీట్ల విషయంలో సరైన పద్ధతిలో అవకాశాలు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 41 వార్డుల నుంచి 52 వార్డులకు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్తగా 11 వార్డులు అందుబాటులోకి రావడంతో ద్వితీయ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. మరోవైపు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చైర్మన్ స్థానం ఈసారి జనరల్ లేదా బీసీకి కేటాయించే అవకాశం లేకపోలేదు. దీంతో జనరల్ కు కేటాయిస్తే మాత్రం టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోటీ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది.